కావాలంటే ఎన్ని సంవత్సరాలు మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు కేటాయించిన బడ్జెట్లు సంవత్సరానికి అంచనాలు ఏ పద్ధతిలో పెరుగుతాయనేటువంటిది చంద్రబాబు నాయుడు లాంటి ఒక విజనరీకి తెలియదని చెప్పి మేము ఏమాత్రం కూడా భావించలేదు. కాబట్టి బర్త్డేలు అదేవిధంగా సెంటిమెంట్ డైలాగులు కాకుండా చంద్రబాబు నాయుడు గారు నిర్దిష్ట కాల పరిమితితో యుద్ధ ప్రాతిపదిక పైన ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి కావాల్సినటువంటి డబ్బులు అన్నీ కూడా ప్రత్యేక బడ్జెట్ కింద అయినా సరే కేటాయించి దీన్ని పూర్తి చేయాలి. తీసుకొని పోతారు. నల్లమల సాగర్లో వచ్చేటువంటి రబీ సీజన్కు సంబంధించిన దాంట్లో నీళ్లు నింపాలి, కాలువల్లో పారించాలనేటువంటి లక్ష్యం ఆశయం చాలా గొప్పదే. మేము దాన్ని నిరాకరించలే. బట్ కానీ నీళ్లు నింపిన తర్వాత ఆ నీళ్లు ఏం చేయాలి? పిల్ల కాలువలు లేవు, పంట కాలువలు లేవు, ఎక్కడికక్కడ మట్టి కొట్టుకొని పోయాయి. కొన్ని చోట్ల పని జరిగింది, కొన్ని చోట్ల పని జరగలేదు. అవన్నీ కూడా పెండింగ్లో పడిపోయినాయి. ఇంకా టన్నెల్ కూడా రెండో టన్నెల్ కూడా పూర్తి కావాల్సిన దాంట్లో ఇంకా మిగిలిపోయినటువంటి పరిస్థితి కూడా ఈరోజు పరిశీలనలో మాకు అర్థమైంది. కాబట్టి తక్షణం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని నిధులు కేటాయించడం ద్వారా, పనులు వేగవంతం చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపున కడప జిల్లా, ఇంకోవైపున నెల్లూరు జిల్లా, ఇంకోవైపున మార్కాపురం జిల్లా, ఈ 3 జిల్లాలకు ఇది సస్యశ్యామలం చేయగలిగినటువంటి దాదాపు 4,65,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వగలిగినటువంటి ఈ జిల్లాలు కరువులో పుట్టి, కరువులో పెరిగి, కరువులో చస్తూ వలసెల్లిపోతున్నటువంటి ఈ జిల్లాలకు ప్రయారిటీ ఇవ్వమంటే ఉట్టికెగరలేనమ్మా, స్వర్గానికి నిత్యం లేచినట్టు చంద్రబాబు నాయుడు గారు దీనికి డబ్బులు కేటాయించమంటే లేదని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ వ్యతిరేకించేటువంటివి, డిపిఆర్ పర్మిషన్లు లేనటువంటివి, సెంట్రల్ వాటర్ బోర్డు పర్మిషన్ లేనటువంటివి లక్షల కోట్లకు ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. కాబట్టి ముందు దీనికి డబ్బులు కేటాయిస్తే ఈ ప్రాంతం వాళ్ళు బాగుపడతారని చెప్పేసి ఆ రైతాంగం పంటలు పండించడం ద్వారా, ఉత్పత్తి పెంచడం ద్వారా వలసలు పోతున్నటువంటి రైతాంగాన్ని ఆపుకొని ఇక్కడ దీన్ని నమ్ముకొని పనిచేయడానికి, ఈ జిల్లా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. పైగా కొత్త జిల్లాగా కూడా మార్కాపురాన్ని మీరు కేటాయించారు. కానీ గ్రామాలకు పోతే తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి గ్రామాలు కోకొల్లలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 15 లక్షల మందికి తాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు. కాబట్టి తక్షణం దీన్ని పూర్తి చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర పార్టీగా మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు గతంలో ప్రభుత్వం, ఇప్పుడు మీరు అందరూ కూడా ఊరిక వాగ్దానాలు చేయొద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.